హలో ఆల్, వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్. ఇవాళ మన కిచెన్లో స్పెషల్ హాట్ చాక్లెట్ కేక్. ఈ కేక్ చేసుకోవడానికి కరెక్ట్గా 1 అవర్ టైం ఉంటే చాలు. చాక్లెట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. దీన్ని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో ఎగ్స్, షుగర్, ఆయిల్, వామ్ వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక జల్లెడ తీసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ మైదా ప్లేస్లో వీట్ ఫ్లోర్ కానీ, జోవర్ ఫ్లోర్ కానీ, ఓట్ ఫ్లోర్ కానీ హెల్దీ ఆప్షన్స్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏ లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. మనం బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకునే ముందే ఓవెన్ ప్రీ హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ప్యాన్ తీసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా వేసి ప్రీ హీటెడ్ ఓవెన్లో 180 degrees సెల్సియస్లో 30 to 35 minutes మనం బేక్ చేసుకోవాలి. కేక్ ఇంకో 10 minutesలో అయిపోయిద్ది అనిపించినప్పుడు మీరు ఒక బౌల్ తీసుకొని అందులో మిల్క్, షుగర్, కోకో పౌడర్, బటర్, వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. ఒకవేళ ఈ చాక్లెట్ సిరప్ మీరు ముందే చేసుకొని కనుక పక్కన పెట్టుకుంటే మళ్ళీ కేక్ అయిపోయే టైంకి ఒకసారి స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సెమీ స్వీట్ చాక్లెట్ని, హెవీ క్రీమ్ని వేసి వేడి నీళ్ళల్లో ఉంచి చాక్లెట్ మెల్ట్ అయ్యి రెండు కలిసిపోయేంత వరకు అయినా ఉంచవచ్చు. లేదంటే ముందే క్రీమ్ని బాగా హీట్ చేసి చాక్లెట్ మీద వేసి ఇలా రెండు కలిసిపోయేంత వరకు అయినా ఉంచవచ్చు. చాక్లెట్ గనాష్ని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ కుక్ అయిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. టూత్ పిక్ ఇన్సర్ట్ చేసినప్పుడు కేక్ ఏం అంటుకోకపోతే బాగా కుక్ అయినట్టు, ఒకవేళ అంటుకుంటే మళ్ళీ ఇంకొకసారి బేక్ చేసుకోండి. కేక్ ఓవెన్లో నుంచి తీసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే పైన ఇలా అన్ని హోల్స్ పెట్టుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. చాక్లెట్ సిరప్ కూడా చాలా వేడిగా ఉండాలి. దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ కూడా వేసి అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కేక్ నేను న్యూ ఇయర్ కోసం చేశాను. మా పిల్లలు కట్ చేసేసారు, అందుకే కట్ చేసిన వీడియో చూపించలేదు. చాక్లెట్ సిరప్లో సోక్ అవ్వటం వల్ల లోపల కేక్ అంతా కూడా చాలా మాయిస్ట్గా ఉంటుంది. వేడివేడిగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే కనుక కావాలంటే కనుక మైక్రోవేవ్లో 30 seconds వేడి చేసుకొని తినండి. నిజంగా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.